నమస్తే అండి. ఇది ఇంగ్లీష్ లెసన్ కాదు. మరేంటి అంటే నవరాత్రులు కదా! ఈ రోజుల్లో మా చిన్నతనంలో ఎలా ఉండేది అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఇంగ్లీష్ లెసన్ కాదు కాబట్టి మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. బట్ చూడండి. ఓకే. మా అంటే 70స్, 80స్ వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేస్తారు. ఓకే. యంగర్ జనరేషన్ అయితే ఆహా! ఈ రోజుల్లో ఇలా ఉండేదా అని అనుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజులు అంటే నవరాత్రులు కాదు. అంటే ప్రెజెంట్ ఈ జనరేషన్ గడుపుతున్న రోజులు మాత్రం నిజంగా అద్భుతమైనవి. ఎందుకు అంటున్నానంటే టెక్నాలజీ. ఓకే. ఒక మొబైల్ లేకపోతే బుక్స్ చదువుకోవటానికి కిండల్స్, ట్యాబ్స్ ఎక్కడ వరల్డ్‌లో ఉన్నటువంటి ఏ కార్నర్‌లో ఉన్నటువంటి లిటరేచర్‌ని కూడా మనం చదివేసుకోగలుగుతున్నాం ఈరోజు. అలాగే ఓటీటీలు ఎలాంటి సినిమాలైనా చూసేస్తున్నాం చక్కగా హ్యాపీగా. ఓకే. చిన్నప్పుడు సినిమా చూడాలంటే అది నిజంగా చెప్పాలంటే చిన్నప్పుడు సినిమా చూడటం అనేది ఒక పెద్ద ప్రహసనం అండి. ఓకే. ఈరోజు ఓటీటీలో చక్కగా రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా చూసేస్తాం. నిజానికి టీచర్స్ చాలామంది మేము సినిమాలు చూస్తామని చెప్పుకోవటాన్ని చిన్నతనంగా భావిస్తారు. బట్ నేనెప్పుడూ అలా ఫీల్ అవ్వను. నేను నిజానికి సినిమాలు చూస్తాను. తెలుగు సినిమాలు చూస్తాను. అన్నీ రిలీజ్ అయ్యే ప్రతి తెలుగు సినిమా, అలాగే ప్రతి మలయాళీ సినిమా అండ్ ఇంగ్లీష్ మూవీస్. హిందీ కొంచెం తక్కువలేండి. ఓకే. మలయాళీ మూవీస్ ఎందుకంటే వాళ్ళ కొంచెం నరేషన్ అది బాగుంటుందని. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే అద్భుతమైన రోజులు గడుపుతున్నాం అని. ఈ అద్భుతమైన రోజుల విషయంలోకి వచ్చేసరికి ఒక సినిమా చూడటం ఈరోజు మన ఇంట్లో ఎంచక్కా కూర్చొని హ్యాపీగా ఓటీటీలో చూసేసుకుంటున్నాం. కానీ అదే మా రోజుల్లో చిన్నతనంలో చాలామందికి ఈ అనుభవం ఉంటుంది. ఓకే. ఒక సినిమా చూడాలంటే చాలా కష్టం. ఓకే. ఇంట్లో వాళ్ళ పర్మిషన్సు, సినిమా హాల్‌కే వెళ్ళాలి. మరో ఆప్షన్ లేదు. లేదా రోడ్ల మీద అక్కడక్కడ కొంచెం కొన్నిసార్లు వేస్తూ ఉండేవారు. పండగ రోజుల్లో అలాంటి రోజుల్లో 16 మూవీస్ అని అవి తెర మీద వేస్తూ ఉండేవారు. అవి ఫ్రీ. ఓకే. మా నాన్నగారు ఏంటంటే కొంచెం నెలకొక సినిమా. అంటే రూ. 2 ఇస్తే మనకి రూపాయిన్నర టికెట్టు. ఓకే. పావలా పాటల పుస్తకం. అంటే ఏ సినిమా చూస్తున్నామో ఆ సినిమా పాటల పుస్తకం. మరో పావలా పండగ చేసుకోవడానికి. అంటే మనం చాక్లెట్లు కొనుక్కోండి, బిస్కెట్ కొనుక్కోండి. ఓకే. ఇది నెలకు ఒక్క సినిమా. ఈరోజు మనం కొన్ని వందల సినిమాలు చూస్తున్నాం. అందుకే నేను అంటాను నిజంగా ఈ జనరేషన్ వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఓకే. దీన్ని మళ్ళీ ప్రతి జనరేషన్‌లోనూ ఆహ్, గుడ్, బ్యాడ్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ 2 ఉన్నాయి. దాని గురించి నేను ఇప్పుడు డిస్కస్ చెయ్యను. అయితే మా చిన్నతనంతో పోలిస్తే ఇప్పటి వాళ్ళు మాత్రం చాలా ఈజీగా సినిమాలు చూసేస్తున్నారు. ఈజీగా పాటలు వినేస్తున్నారు. ఓకే. తర్వాత ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయిపోతున్నారు. ఈజీగా ప్రపంచంలో ఏది కావాలన్నా నేను చదువుకుంటున్న రోజుల్లో బమ్మెరపోతన గురించి ఒకటి కావాల్సొస్తే, బమ్మెరపోతన గురించి స్టడీ చేయాలంటే లైబ్రరీకి అది నెక్స్ట్ సండే హాలిడే ఏదో ఉంటే మండే నాడో ఎప్పుడో మొత్తం మీద లైబ్రరీకి వెళ్ళి బుక్స్ అప్పటికి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు. వేరేస్ ఈరోజు నెట్‌లో బ్రౌజ్ చేస్తుంటే చక్కగా ఏ ఇన్ఫర్మేషన్ అయినా వచ్చేస్తుంది. ఓకే. అలాగే చెప్పాను. సినిమాలు చూడాలంటే నేను చిన్నతనంలో 'ఖైదీ' అనే ఒక సినిమా అప్పట్లో ఆ సినిమా చూడకపోతే మా స్కూల్లో అనుకునేవారు. ఆ సినిమా చూడకపోతే ఇక జన్మ దండగ బ్రతికి పుట్టి జీవించడం దండగ అన్నట్టుగా మాట్లాడుకునేవారు. మాట్లాడుకుంటున్నప్పుడు అరే! నిజంగా నేను సినిమా చూడలేదు. ఎందుకంటే నాకు మంత్లీ ఒకటి సినిమా గదా! ఈ మంత్లీ ఒక సినిమా ఇంకా టైం రాలా. ఓకే. అప్పటికే చాలా రోజులైంది. సో, 10 రోజులో, 15 రోజులు అయిపోయింది. అందరూ చూసేస్తున్నారు ఆ సినిమానొచ్చి. సో, ఇటువంటి పరిస్థితిలో ఆ సినిమా మన జన్మ మరి సార్థకత ఉండాలి కదా! అందుకని మనం ఆ సినిమా చూడాల్సిన పరిస్థితి. ఎలా చూడాలి? ఎలా చూడాలి? అని చెప్పి నిజంగా మీరు నవ్వుకుంటారో లేదా తిట్టుకుంటారండి. ఆంధ్రప్రభ, ఆంధ్రప్రభ అనేది డైలీ అండ్ వీక్లీ మ్యాగజైన్ 2 ఉండేవి. ఓకే. మా నాన్నగారు అవి తెప్పిస్తూ ఉండేవారు. వీటిని కొన్ని పుస్తకాలని ఆంధ్రప్రభ పేపర్‌లని నెక్స్ట్ అందులో ఒక 4, 5 మ్యాగజైన్స్‌ని నాకు సరిగ్గా గుర్తులేదు. వీటిని అక్కడ షాప్‌లో కిరాణా కొట్టులో అమ్మేసి ఓ రూ. 2 వస్తే దాన్ని పట్టుకొని ఖైదీకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మా నాన్నగారికి ఆ విషయం ఎలా తెలిసిపోయిందంటే పేపర్ అయితే తెలిసుండేది కాదు. ఆ వీక్లీ మ్యాగజైన్ ఏదైతే మనం అమ్మామో తూకానికేసి అమ్మేసామో అందులో లల్లాదేవి గారు రాసిన 'శ్వేతనాగు' అనేటటువంటి సీరియల్ వస్తుండేది. ఈయన ఫాలో అవుతుండేవాడు. నాకు ఆ విషయం తెలియలేదు. ఎప్పుడైతే ఇందులో 4, 5 బుక్స్ మిస్ అయ్యాయో ఆ సీరియల్ కంటిన్యూటీ దెబ్బతింది కదా! సో, ఈయనకి బుక్స్ ఏవయ్యాయి అంటే ఇంకేమయ్యాయి ఆటోమేటిక్‌గా కొంచెం సెర్చ్ చేసేసరికి మనం ఆ పుస్తకాన్ని ఎక్కడికి తరలించామో దాంతో 'ఖైదీ' సినిమా చూసిన విషయం ఆయనకి తెలిసిపోయింది. ఆయన నిజానికి ఎప్పుడూ మాకు దొరికేవారు కాదు. నెట్‌వర్క్‌లో ఉండేవారు కాదు. ఆయన ఎప్పుడు ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండేవారు. ఓకే. కానీ ఎప్పుడైనా దొరికినప్పుడు ఇవన్నీ బయట పడిపోతూ ఉండేవి. సో, నిజంగా ఈటీవీలో
ఈటీవీలో చాలా కాలం క్రితం ఈటీవీలో 2-3 రోజులకు ఒకసారి 'ఖైదీ' సినిమా వేసేస్తున్నప్పుడు నేను అనుకునేవాడినండి. ఈయన ఇలా 'ఖైదీ' సినిమా ఇలా వేసేస్తారు అని తెలిస్తే అసలు 'ఖైదీ' సినిమా ఆ రోజు ఇన్ని ఆంధ్రప్రభ పేపర్, ఆంధ్రప్రభ మ్యాగజైన్ రవికి అమ్మేసి నేను ఇది చూసుండేవాడిని కదా. రవి కిరాణా షాప్ అది. ఆ రవి కిరాణా షాప్‌కి అమ్మేసి ఇలా చూసుండేవాళ్ళం కాదు కదా అని అనిపిస్తుండేది. ఎందుకో ఈటీవీలో కూడా ఈ మధ్య 'ఖైదీ' వేయటం మానేశాడు. నెక్స్ట్ అప్పట్లో యూట్యూబ్ లేదు. ఈటీవీలో మాత్రమే వస్తుండేవి సినిమాలు. సో ఇలా అంటే బాల్యం అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా కంఫర్టబుల్ లెవెల్స్ చాలా చక్కగా ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం మా రోజులే బాగున్నాయి అని అనుకుంటాను. నేను రాసుకున్నానండి ఏ పాయింట్స్ చెప్దాం నా దసరా రోజుల గురించి వచ్చేసరికి. అయితే ఈ కొన్ని విషయాల్లో మా రోజులు బాగున్నాయి అన్న దాంట్లో ముఖ్యంగా దసరా సెలవులు. ఈ దసరా సెలవులు మాకు ఎలా ఉండేవంటే ఇప్పటిలాగా కాదండి. నిజానికి ఈ దసరా పండుగకి అమ్మవారు దుష్ట శిక్షణ, అది ఎక్కడో చదివాను. దుష్ట శిక్షణ అంటే దుష్టులకు శిక్షణ ఇవ్వటం కాదు. ఓకే, దుష్టులను శిక్షించటం. ఈ మహిషాసురుడిని అమ్మవారు చంపి చాలా గొప్ప ఉపకారం చేశారని మనం చెప్పుకుంటాం. అందుకనే జయ జయ హై మహిషాసుర మర్దనే రమ్యక పర్దిని శైలసుతే అని విజయ గీతం పాడుతుంటాం. అయితే ఈ విజయ గీతం, విజయదశమి గీతంలో మరికొన్ని ఉండేవి. అవే దసరా పాటలు అని. ఓకే, మీకు చాలామంది నా ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, నాకన్నా ముందు ఏజ్ వాళ్ళు కూడా. ఓకే, తెలిసే ఉంటుంది. ఏంటంటే ఏదయ్యా మీదయ్యా మా మీద లేదు, ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగదు. కొన్ని చోట్ల ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగునా అని కూడా పాడుతూ ఉండేవారు. ఓకే, అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు, ఇలాంటి పాటలు మీ అందరూ అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా వినుంటారు. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే ఉండేవి, ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి కాదు. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో మాస్టర్లు, పంతులు అప్పుడు మనకి ఈ దసరా రాగానే వాళ్ళకి ఒక రకమైన దసరా మామూలు, దాన్ని కట్నాలు అని అనేవారు అనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా వ్యవహరిస్తుండొచ్చు. ఈ దసరా మామూలు కోసం, ఒక దసరా కట్నాల కోసం ఇళ్ళకి తిరిగేవాళ్ళు. అంటే మనందరం ఏంటంటే అప్పుడు పిల్లలు, నాకు జ్ఞాపకం ఉంది 3rd క్లాస్ 4th క్లాస్ ఆ టైం. అంటే 3rd క్లాస్ 4th క్లాస్ అనేవాళ్ళం కాదండి, 3వ తరగతి 4వ తరగతి అనేవాళ్ళం. సో బాణాలు పట్టుకునే, బాణాలంటే ఒక వెదురు బద్దని వంచి దానికి తాడు కట్టి దాని నుంచి ఒక పుల్లని ఇలా పెట్టి దానికి ముందు ఇలా ఒక చిన్న బొంగలా ఉండేదన్నమాట. ఓకే, దాంట్లో మేమేం చేసేవాళ్ళం అంటే ఒక బ్యాగ్, ఈ చేత్తో బాణం, ఈ చేత్తో బ్యాగ్. ఓకే, క్లాత్ బ్యాగ్స్ ఉండేవి కదా, ఇలాంటి బ్యాగ్ పట్టుకొని దాని నిండా పువ్వులు దొరకడం కష్టం కాబట్టి ఆకులు, ముఖ్యంగా సీతాఫలం ఆకులు ఆ బ్యాగుల్లో పెట్టుకొని నింపుగా ఎన్ని ఆకులు ఉంటే అంత ఏరేసుకొని బ్యాగ్ నిండా ఆకులు. ఎందుకండి ఆకులు అంటే ఇంటింటి దగ్గరికి వెళ్ళి పాటలు. అదే ఆడపిల్లలు అయితే ఏంటంటే ఒక పెద్ద పుల్ల లాంటిది, ఆ పుల్ల చివరిలో ఇలా బొంగలా ఉంటుంది. ఈ బొంగ ఇలా ఎందుకు ఉంటుందంటే అందులో ఆకులు అవి పెట్టుకునేవాళ్ళు. ఆకులు అవి పెట్టి ఈ బాణాన్ని ఆ చివరిలో ఇందులోంచి ఆకులు తీసి దాంట్లో పెట్టి ఇలా కొడితే ఈ ఆకులు వెళ్ళి వాళ్ళ ఇంటి గుమ్మం ముందు, పువ్వులు ఆకులు వెళ్ళి ఆ ఇంటి ముందు గుమ్మం మీద పడతాయి. ఒక రకంగా ఒక ఇంటికి వెళ్ళి ఈ పాట పాడి ఆ ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేసరికి వాళ్ళు ఏదో కట్నం ఇస్తే, ఓకే, ₹2, రూపాయో, ₹3, ₹4 కట్నం ఇస్తే అది మేషారు తీసుకొని, ఓకే, మనమే తీసుకొని మేషారు చేతికి ఇస్తే ఆయన జోబులో పెట్టుకుంటే ఇదంతా ఒక ఎత్తు అయితే అంతసేపు ఈ ఆకులు పువ్వులు కొడుతూ ఉంటాం. అంటే వాళ్ళ ఇంటి ముందు ఇంత ఒక కుప్పలాగా ఈ ఆకులన్నీ పడి ఉండేవన్నమాట. ఓకే, అది చాలా ఈ దసరా పాటలు అనేవి నిజంగా ఈ తరం పిల్లలు, నేనైతే ఈ తరం పిల్లలు అది మిస్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక కొత్త బట్టలు వేసుకొని ఈ బాణాలు, ఈ జెండాలు లాంటివి పట్టుకొని, ఓకే, ఇన్ని బ్యాగులు నిండా ఆకులు ఇవన్నీ పట్టుకొని, ఓకే, వీటన్నిటినీ తీసుకొని మనం వాళ్ళ ఇంటికి వెళ్తూ ఒక్కొక్క ఇంటికి, ఆ ఇంట్లో ఎంత సరదా అసలు చెప్పాలంటే. అప్పుడు సరిగ్గా తెలిసేది కాదు, కానీ ఇప్పుడు తలుచుకుంటుంటే ఆ పాటల్లో ఉన్న అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అదేంటి, ఏదయ్యా మీదయ్యా మా మీద లేదు, ఇంతసేపు ఉంచుట ఇది మీకు తగదు అని ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి, ఎవరి ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు పాట పాడాలి. దీనికోసం మనం ఏమీ సింగర్స్ కానక్కర్లేదు. అక్కడికి వెళ్ళి మనం పాట పాడుతుంటే ఓకే, ఈ పిల్లలకి సరదా, అటువైపు పెద్దవాళ్ళకి సరదా, నెక్స్ట్ పంతులకి మరీ సరదా, కొంచెం వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి కదా. ఓకే, సో ఇలా ప్రతి ఇంటి ముందు ఈ పాటలు, లక్ష్మీదేవిని కలెక్ట్ చేసుకోవటం, ఇలాంటివన్నిటిని, ఇదంతా ఒక ఎత్తు అయితే అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు. నిజానికి ఈ పప్పు బెల్లాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు నాకైతే మా చిట్టిబాబు మేషారు కానీ,
మా భగవాన్ మేషారు కానీ మాకెప్పుడు పప్పు బెల్లాలు ఇచ్చినట్టుగా జ్ఞాపకం లేదు. ఓకే. 5 వరహాలు అనేది మరి వాళ్ళకి ఎంత అందేదో సరిగ్గా గుర్తులేదు కానీ మొత్తం మీద అయితే ప్రతి ఇంట్లో ఇచ్చేవారు. ఇవ్వడానికి ముందు ఎన్ని కష్టాలు, అది ఇవ్వకుండా ప్రతి పేరెంట్ వెళ్ళగానే పాట పాడగానే ఇచ్చేసేవారు కాదు. ఆ రోజుకు తప్పించుకోవటం పాపం ఆ రోజుల్లో మరి వాళ్ళకి ఏం కష్టాలు ఉండేవో, వాళ్ళకి ఖర్చులు ఉండేవో తెలియదు కదా. సో మనం వెళ్ళగానే రేపిస్తాం, మాపిస్తాం. దీనికి కూడా మళ్ళీ మనకు పాటలో బాగా ఉందండి ఇక్కడ కూడా. వీళ్ళు రేపు మాపు ఇస్తామంటే మరి అమ్మో మాస్టర్ గారు వచ్చేస్తున్నాడు పిల్లల్ని వేసుకొని అని. దానికి కూడా మళ్ళీ ఈ పాటలో ఉంది, దసరాకు వస్తేమని విసవిసలు పడకు అని చెప్పి. అంటే ఈ పాటలో ముందే ఊహించేస్తున్నారు. దసరాకు వస్తామని విసవిసలు పడకంటే అప్పుడే కోప్పడకు అని చెప్పేసి మనం వెళ్ళగానే ఈ ముందరకాళ్ళకి బంధం అనమాట. ఓకే. సో ఈ ఈ పాటల రూపంలో మనం వెళ్తున్నప్పుడు అందరూ వెంటనే డబ్బులు ఇచ్చేసేవారు కాదు. ఇందులో మళ్ళీ ఈ పాటల్లో కూడా ఏంటంటే ఇదేంటది, చేతులు లేవనకు అప్పెవ్వరనకు, ఇరుగు పొరుగు వారు ఇస్తారు సుమ్మి. ఓకే. అన్ని రకాలుగా ముందరకాళ్ళకి బంధం. దసరాకి వస్తామని విసవిసల పడకు, చేతిలో లేవనకు ఇవ్వలేమనకు, ఇరుగు పొరుగు వారు ఇస్తారు సుమ్మి. అంటే ఏ రకంగానైనా నువ్వు డబ్బులు లేకపోయినా, కోపం వచ్చినా, మరో రకంగా వచ్చినా, ఏ రకంగానైనా నువ్వు డబ్బులు ఇచ్చి తీరాల్సిందే. ఈ పాటల్లో అంటే ఎంత చక్కగా ఇది చేసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళగానే కోర్స్ చాలామంది ఇళ్లలో ఎంతో కొంత ఇచ్చేసి పంపించేద్దామని వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ రోజుల్లో బహుశా పావలా ₹10 కూడా ఎక్కువే అనుకుంటా. దానికి కూడా మళ్ళీ ఈ పాటలో ఉందండి. ఆ పాటలో మనకి పావలా బేడైతే పట్టేది లేదు, ₹1 అయితే అంటేది లేదు, ₹1 అయితే పుచ్చుకుంటాము. అంటే మళ్ళీ ఇందులో కూడా పావలా బేడలు యాక్చువల్లీ నా జనరేషన్లో నేను చూడలేదు. పావలా అయితే పట్టుకునేది లేదు, ₹1 అయితే అంటుకునేది లేదు, ముప్పావలా అయితే ముట్టేది లేదు, ₹1 అయితే పుచ్చుకుంటాము. చూడండి, రూపాయి అయితే పుచ్చుకుంటాం. అయితే మా జనరేషన్కి వచ్చేసరికి పాట అలాగే ఉన్నా నిజానికి రూపాయలు పోయాయి. ₹2, ₹5 వచ్చేసి. అంటే ₹2 నోటు ఉండేది. ఆ ₹2 నోటు, ₹5 నోటు ఉండేది. ఓకే. మా విలేజ్లో మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మా అమ్మే ఉండేది తప్ప మా నాన్నగారు ఎప్పుడు, ఇందాకే చెప్పాను, ఆయన ఎప్పుడూ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటారు. ఓకే. నెట్వర్క్ దొరకరు ఆయన. సో ఆయన ఎప్పుడో మనకి 15 రోజులకో 20 రోజులకో ఆయన మనకి దొరుకుతూ ఉంటారనమాట. ఆ దొరికినప్పుడు ఆయనకు ఒక వరం ఉందండి. దేవుడు గొప్ప వరం ఇచ్చాడు మా నాన్నగారికి. ఏంటంటే ఆయనకి పిల్లల్ని పుట్టడం అంటే మహాసరదా. ఓకే. తర్వాత మనం ఎంత కేర్ తీసుకున్నా ఆయన 15 రోజులకో ఎప్పుడో వచ్చేటప్పటికి మనం సాధ్యమైనంత వరకు మారణాయుధాలు ఏవి అందుబాటులో ఉండకుండా ఎక్కడికైనా పెట్టేసినా ఆయనకున్న వరం ఏంటంటే కొట్టాలి అనుకున్న టైంకి అన్ని రకాల, అంటే దుర్గాదేవికి ఉన్నట్టుగా ఇన్ని చేతులతో అన్ని రకాల మారణాయుధాలు, బెల్టు, రువ్వలు, చువ్వలు, ఏది దొరికితే అద్భుతమైనటువంటి మారణాయుధాలు నిమిషాల్లో ప్రత్యక్షం అయిపోతాయి ఆయన చేతుల్లో. దాంతో నిజానికి బాడీ మసాజ్ ఎలా ఉంటుందంటే మా నాన్నగారు చేసే బాడీ మసాజ్ అండి ఒక రకమైనటువంటి, అంటే ఒక రకంగా ఈరోజు ఇంత గట్టిగా ఉన్నామంటే ఆ మసాజ్ వల్లేమో అనిపిస్తుంది. సో ఏదైనా ఎంత అద్భుతమైనటువంటి రోజు ఇప్పుడు మనం గడుపుతున్నాం, ఎంత కంఫర్టబుల్ జోన్లో మనం ఉంటున్నాం. ఓకే. ఎన్ని సౌకర్యాల మధ్యలో ఉంటున్నా కొన్నిసార్లు బాల్యం చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ ఎవరి బాల్యం వాళ్ళకే బాగుంటుంది. నా బాల్యంలో ఈరోజు పిల్లలు మిస్ అవుతున్నది, ఈరోజు పండగ సెలవులైనా ఇంట్లోనే ఉంటున్నారు. చూడండి, మా ఇంటి బయటికి వెళ్తే మొత్తం మా కింద ఫ్లోర్లో అందరు పిల్లలు అలా ఉంటారు. మహా అయితే ఆ కింద అపార్ట్మెంట్లో ఆడుకుంటారు. ఈ రకంగా చూస్తే మేము ఖచ్చితంగా వీళ్ళకన్నా అదృష్టవంతులమే. ఎందుకంటే మీ ఎవరికైనా ఈ దసరా పట్ల అనుభవం ఉందా? వీధంతా తిరుగుతూ అందరిళ్ళకి వెళ్తూ పాటలు పాడుతూ ఆకులు పువ్వులు వాళ్ళ ఇంటి దగ్గర పడేస్తూ వాళ్ళ దగ్గర మళ్ళీ డబ్బులు ఇచ్చేంత వరకు కదిలేదు లేదు. అక్కడ సహాయ నిరాకరణ, ధర్నా, రాస్తారోకో. ఓకే. అక్కడ డబ్బులు ఇస్తేనే మేము కదిలే వాళ్ళం. అంటే ఆ ₹2, ₹3, ₹5 వాళ్ళు తోచిన దాన్ని ఇస్తే అది మనం పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు ఇవ్వకపోయినా మనం మేషార్ చేతిలో పెట్టిస్తే మేషార్లు కూడా అప్పుడప్పుడు బేరం ఆడేవారు. ఏమండి మరి ₹5 ఇస్తున్నారేంటి, మరి ₹2 ఇస్తున్నారేంటి. ఇలాంటి అనుభవాలు, ఇలాంటి సరదాలు అది ఒక రోజులో ముగిసేది కాదు, 2 రోజులు, 3 రోజులు. ఎందుకంటే ఊర్లో అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుండేవారు.
ఓకే. సో, ప్రతి వాళ్ళు ఇంకా ప్రైవేట్ స్కూల్ అంటూ ఏముండేది కాబట్టి అందరూ ఆ ఊర్లో ఉన్న పిల్లాడు ఆడపిల్లైనా, మగ పిల్లాడైనా ఉన్నాడు అనంటే దాని అర్థం అక్కడ చదువుతున్నాడు. సో, అందరిళ్ళకి వెళ్ళి, అందరిళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో ఒక 5 నిమిషాల పాటు గడిపి, వాళ్ళు మా పిల్లాడు ఎంత చక్కగా పాడుతున్నాడు, మా పిల్ల ఎంత చక్కగా పాడుతుంది, లేకపోతే మా పిల్లకి అసలు పాడడమే రావట్లేదు, మా వాడు అసలు నోరు ఊ అని కూడా అనట్లేకపోతున్నాడు. ఓకే. సరిగ్గా పాట పాడించండి మేషారు అని కూడా డిమాండ్ మళ్ళీ. మేషారు పాట పాడించండి, మేషారు ఈ 4 రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ చేసిన, అరే సరిగ్గా పాడరా పాటని. ఆ, ఏ దయ మీ దయ అని మొదలెట్టగానే ఇంకా సరిగ్గా పాడాలి. ఇలాంటివన్నీ అది తలచుకుంటేనే ఒళ్ళు అంటే ఆనందంతో ఉప్పొంగుతుంది. నిజానికి ఇటువైపు మేము టెక్నాలజీకి, అటువైపు ఆ రోజులకి రెండింటిని మేము అనుభవిస్తున్నాం. నిజంగా మేమెంతో అదృష్టవంతులు కాదా?